మన భారత సైంటిస్టులు మోడర్న్ డే బ్రహ్మాస్త్రాన్ని సృష్టించారు. మన పురాణాల్లో మనం చదివే ఉంటాం, క్షణిక కాలంలో ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళగల ఆయుధాలు, వాహనాలు ఉండేటివి అని. దాన్ని మన భారతీయ సైంటిస్టులు తయారు చేసి చూపించగలిగారు. ఈ బ్రహ్మోస్ అనే మిసైల్ 12,144 km/h స్పీడ్ లో దూసుకుపోతుంది. ఈ బ్రహ్మాస్త్రం హైపర్సోనిక్ అంటే 5 మ్యాక్ల కన్నా ఎక్కువ స్పీడ్ ఉండేది. ఒక మ్యాక్ అంటే సౌండ్ ట్రావెల్ చేసే స్పీడ్ అన్నమాట. అంటే సౌండ్ ట్రావెల్ చేసే స్పీడ్ కన్నా దాదాపు 10 రెట్లు ఎక్కువ అన్నమాట. మీరు ఇక్కడ నుంచి వాషింగ్టన్ కి వెళ్ళాలనుకోండి, 1 గంటలో వెళ్ళిపోవచ్చు. ఇండియన్ ఓషియన్ దగ్గరలో మన భారతదేశానికి ఏవైనా శత్రుమూకలు దాడి చేయాలి అనుకున్నాయనుకోండి, ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కేవలం 5 నిమిషాల్లో దాన్ని ధ్వంసం చేసేయచ్చు. అలాగే ఇందులో వాడిన గ్లైడ్ టెక్నాలజీ వల్ల ఈ మిసైల్ ని వారు గుర్తించి ఆపడం, దాన్ని నాశనం చేయాలనుకోవడం దాదాపుగా అసాధ్యం. ఇలాంటి టెక్నాలజీ ఇప్పటి వరకు అమెరికాలోను, చైనాలోను, రష్యాలోను మాత్రమే ఉంది. ఇప్పుడు భారతదేశం ఆ టెక్నాలజీని వారికంటే ఎక్కువ స్పీడ్లో సాధించింది. ఈ ఘనతతో ఆ దేశాలన్నీ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నాయి. మన భారతీయ సైంటిస్టులందరికీ ఒకసారి సెల్యూట్ చేద్దామా? జై హింద్. మరిన్ని సమాచారాల కోసం పక్కా సమాచారం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.